ఈ రోజు వీడియోలో కోడిగుడ్డు కారం రెసిపీ చూపిస్తున్నాను. ఈ మాట ఎక్కడో విన్నట్టుంది కదా. కొన్ని రోజుల క్రితం నేను కోడిగుడ్డు కారం చేశాను. దాంట్లో ఎల్లిపాయ వేస్తేనే కోడిగుడ్డు కారం అంటారు, ఇది కాదు అని చాలా మంది కామెంట్స్ పెట్టారు. కారం కాదు అన్న వాళ్ళకన్నా ఇది మేము చేస్తాం, మా పల్లెటూరులో ఉంది, మేము ఇప్పటికీ చేసుకుంటాం, చాలా బాగుంటుంది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే జస్ట్ 4-5 కోడిగుడ్లు ఉండి 4-5 ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది. చక్కగా ఉల్లిపాయలన్నీ కోసేసి ఆయిల్లో వేపేసుకోవాలి. పసుపు ఉప్పు అప్పుడే వేయొద్దు. ముందైతే ఆయిల్లో మంచిగా ఉల్లిపాయలను వేపుకున్నాక మాత్రమే పసుపు ఉప్పు వేసి వేయించుకోవాలి. ఆల్టర్నేటివ్ గా ఎగ్స్ ని కూడా ఉడికించేసుకోండి. అంటే ఆనియన్స్ ఉడికేలోపు ఎగ్స్ కూడా ఉడికిపోతాయి. సో వాటిని కూడా కూరలోకి వేసేసుకోవాలి. వీటిపైన కారం 3-4 స్పూన్స్ అయినా వేయండి. ఎందుకంటే ఈ రెసిపీకి కాస్త ఆయిల్ కారం దిట్టంగానే పట్టించాలి. 4-5 వరకు తినాలంటే కాస్త కారంగా ఉంటేనే బాగుంటుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్. మాకు ఈ రెసిపీ తెలుసు, మేము ఎప్పుడు చేసుకుంటాం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేసేయండి.